ఇప్పుడు చెప్పమ్మా అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది అన్నయ్య? ఈయన పేకాట ఆడి భూమి మొత్తం పోగొట్టిండు. ఇంకా తాగుడు పేకట మానలేదా అంజిరెడ్డి? చెప్పుకుంటే సిగ్గు చేయటు, ఉంచుకున్న దాని గురించి ఉన్న భూమి జాగ అంతా పోగొట్టేసి భూమి జాగ పోతామంటే ఊళ్ళో అందరి చేత దెబ్బలు తిన్నాడు అన్నయ్య. పైసలు పోతే సంపాదించుకోవచ్చు, ఊళ్ళో ఇజ్జత్ మానం పోయింది. చూడంజిరెడ్డి, నీకు ఎన్నోసార్లు చెప్పిన ఈ తాగుడు పత్తాలాట మానుకోమని. ఇవి చాలదన్నట్లు మరొక కొత్త చండాలం కూడా అలవాటు చేసుకున్నావా? అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటా అంటే అందరు కలిసి ఆపింది అన్నయ్య. భూమి జాగ పోయినా ఆస్తిపాస్తులు పోయినా మనిషి పోతే ఎట్లా అని చెప్పేసి రేపటి రోజున నా బిడ్డ పరిస్థితి ఏందని ఇక్కడికి తీసుకొచ్చిన అన్నయ్య. ఏదన్నా ఒక దారి మీరే చూపెట్టాలన్నయ్య. రే చిన్న, బయటికి వెళ్ళి ఆడుకోపు పోయా. నన్ను క్షమించు బావ, నీవేదో పనులన్నీ మానేస్తా. నువ్వే నన్ను తిట్టు, నువ్వేదో ఒక పని చూపించు బావ. లేదంటే శారదా నేను ఏదో నువ్వో గొయ్యో చూసుకోవాల్సి వస్తుంది. అంజిరెడ్డి, అవేం మాటలు? అయిందేదో అయింది. నాకున్న 10 ఎకరాల్లో 5 ఎకరాలు మీరు నాకు కట్నంగా ఇచ్చింది. దాంట్లో 2 ఎకరాలు నీకు ఇస్తాను. ఇకనైనా బుద్ధి తెచ్చు.